హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి క్రీస్తుకు సాక్షిగా మనం ఉండాలంటే ఏ విధంగా జీవించాలి, మనలో ఏ ఏ లక్షణాలు కనిపించాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనలో ఏ ఏ లక్షణాలు కనిపించాలని మనం గమనించినట్లయితే, దేవుని వాక్యంలో మనము ఎదగాలి, దేవుని వాక్యంతో మనము ఫలించాలి, వాక్యానుసారంగా జీవించే విధంగా ఉండాలి, దేవుని వాక్యమును ఎక్కువగా వింటూ ఉండాలి. అదేవిధంగా ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి జీవించాలి. ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా మనం ఉండాలి. పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి. బీదలకు సహాయం చేసేవారిగా మనం ఉండాలి. దీనత్వం మనము కలిగి జీవించాలి. క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడిచేవారిగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చిన కృపావరములను ఆయన మహిమ కొరకు వాడే విధంగా మనం ఉండాలి. క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమలలో మనము ఆనందించాలి. నశించే ఆత్మల పట్ల మనము భారం కలిగి జీవించాలి. దేవుని యొక్క రాకడ కొరకు మనము కనిపెట్టుకుని ఉండాలి. ఈ విధమైన లక్షణాలన్నీ మనము కలిగి జీవించినట్లయితే దేవునికి సాక్షిగా మనం ఉంటాము. ఆ విధమైన లక్షణాలు మనలో కలుగజేయునుగాక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.